ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ ఈ సబ్జెక్ట్స్ అన్ని చూసినప్పుడు ఇంకో పక్క ఎక్సైజ్ ఇప్పుడే మహాధర్మ మంత్రి గారు ఎక్సైజ్లో మీరు చూస్తే చాలా ఎప్పుడు మీరే అన్నారు 3,500 కోట్లు అవినీతి జరిగింది స్కామ్ అంటే కాదు 10,000 కోట్ల వరకు జరిగిందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా దేశ బిగ్గెస్ట్ స్కామ్ ఎంత కూడా మీరు ఇంకో పక్కన చూస్తే డిస్టరీస్ అన్నీ హస్తగతం చేసుకోవడం, హోల్సేల్ అంతా కూడా వాళ్ళే ఆపరేట్ చేయడం, ట్రాన్స్పోర్ట్, షాపులు మొత్తం కూడా ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ ఉంటే డిజిటల్ కరెన్సీ కూడా లేకుండా మొత్తం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకుని ప్రక్షాళన స్టార్ట్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఒకప్పుడు వేరే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు, ఓన్ బ్రాండ్స్ బట్టి వ్యాపారాలు చేశారు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. హోలోగ్రామ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ పెట్టి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా ఎవరు తప్పు చేసినా చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రజల ఆరోగ్యాన్ని ఆ రోజుట్లో మీరు చూస్తే ఒక రిపోర్ట్ ప్రకారం 30,000 మంది చనిపోయారు దేశ. ఈ నాసిరకం మద్యం దాగి 30,000 మంది చనిపోయారని చాలా బాధాకరమైన కిడ్నీ కానీ హార్ట్ కానీ లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఎక్సైజ్ మొత్తం ప్రక్షాళన చేశాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి ముందుకు పోతున్నా చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇవన్నీ జరుగుతూ ఉంటారు దేశ. వీళ్ళు భరించలేకుండా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏదో ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడులు పెట్టాలంటే విముఖత చూపిస్తున్నారు అని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమి విముఖత చూపారు? ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా దిశ ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం, ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్, అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను దేశ. రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్కి పోతున్నాం. ఏది వచ్చినా కూడా